సాయిబాబా దర్శనం కోసం మా ప్రయాణం మొదలైంది. మేము సిరిసిల్ల నుండి కామారెడ్డికి TSRTC బస్సులో బయలుదేరాం. బస్సు కిటికీలోంచి మన పల్లె అందాలు చూస్తూ హాయిగా ప్రయాణిస్తున్నాం. మా ప్రయాణం ఇప్పుడే పూర్తయింది. రోడ్డు పక్కన దొరికే ఫేమస్ టీ స్టాల్ దగ్గర ఆగి ఒక్కో కప్పు చాయ్ తాగాం. చాయ్ తాగిన తర్వాత అందరం కలిసి రైల్వే స్టేషన్కి బయలుదేరాం. ఇదిగో ఇదే కామారెడ్డి రైల్వే స్టేషన్. రైలు కొంచెం లేట్ ఉంది కాబట్టి అది వచ్చే వరకు మేము స్టేషన్లో కూర్చొని కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ అయితే తీసుకున్నాం. మదిలో సాయినామం, మా కళ్ళలో ఆ పుణ్యక్షేత్ర దర్శనం. ఎప్పుడెప్పుడు షిరిడి చేరుకుందామా అని ఆశగా మొదలుపెట్టిన మా ప్రయాణం ఇది. ఇంతలో నగర్సోల్ రైల్వే స్టేషన్ రానే వచ్చింది. రైల్వే స్టేషన్ బయట షిరిడి వెళ్ళడానికి బోలెడన్ని క్యాబ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుండి షిరిడి వెళ్ళడానికి ఒక క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరాం. నగర్సోల్ టు షిరిడి వెళ్ళడానికి మాకైతే పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ పడింది. సూర్యోదయ కిరణాలు పొలాలపై పడి మెరుస్తూ ఆ పచ్చని అందాలని ఆస్వాదిస్తూ షిరిడి వైపు మా ప్రయాణం నెమ్మదిగా కొనసాగింది. దారి మధ్యలో రైల్వే గేట్ ఉండడం వల్ల అక్కడ ట్రైన్ సిగ్నల్ పడడం వల్ల అక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయడం జరిగింది. క్యాబ్ అతను మమ్మల్ని సాయాశ్రం భక్తి నివాస్లో దించాడు. మా దురదృష్టవశాత్తు శ్రీ సాయి భక్తి నివాస్లో రూములు దొరకలేదు. ఇవి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడికి వచ్చాకే మాకు తెలిసింది. ఇక వెంటనే అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి శ్రీ సాయి మందిర్కి దగ్గరలో ఉన్న హోటల్ రాధేశ్యామ్లో అయితే మేమైతే రూమ్ తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చేసి మాకు 750 పడింది. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక వెంటనే బాబావారి దర్శనానికి వెళ్ళాం. మేము గురువారం వెళ్ళాం కాబట్టి ఆలయ పరిసరాలన్నీ భక్తులతో రద్దీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం మరియు భక్తి కనిపించింది. దర్శనం అయిపోయాక గేట్ నెంబర్ 4 నుండి బయటకి వచ్చి బాబావారి దర్శనానికి మాకైతే 4 గంటల సమయం పట్టింది. షిరిడిపుర వీధుల్లో తిరుగుతూ మాకు కావాల్సిన ప్రసాదాలు, చిన్న చిన్న షాపింగ్ కూడా చేసేసాం. బాబా దర్శనం తర్వాత షిరిడిలో వెహికల్ మాట్లాడుకొని మేమైతే శనిసింగాపూర్కి బయలుదేరాం. షిరిడి నుండి శనిసింగాపూర్ వెళ్ళే రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. మాకైతే సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత శనిసింగాపూర్ చేరుకున్నాం. మీరు వీడియోలో చూస్తున్నదే శనిసింగాపూర్ ఆలయం ఎంట్రన్స్. మేమైతే 6 ఇయర్స్ బ్యాక్ శనిసింగాపూర్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఇక్కడ నవగ్రహ మండపాన్ని అయితే చాలా బాగా నిర్మించారు. ఈ శనిసింగాపూర్కు స్పెషల్ అట్రాక్షన్ ఇదే అని చెప్పచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది శనిసింగాపూర్ శని భగవానుని యొక్క ప్రధానమైన ఆలయం. శని భగవానుని ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో ఇతర దేవతా విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడున్న శని భగవానునికి మన చేతులతో అభిషేకం చేయాలంటే ఒకరికి 500 రూపీస్ టికెట్ ఉంటుంది. 200 ml నువ్వుల నూనెకు 54 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టికెట్ మరియు నువ్వుల నూనె అయితే ప్రధానాలయానికి పక్కనే ఉన్న కౌంటర్లో దేవస్థానం వారే ఇస్తారు. ఈ 500 రూపీస్ టికెట్పై స్వామివారికి అభిషేకం చేయడానికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. ఇది మా షిరిడి మరియు శనిసింగాపూర్ యాత్రా విశేషాలు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.